బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో కూటమి ఎమ్మెల్యే సమావేశం జరగనుంది. ఇక ఇప్పటికే 3 పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు అలాగే ఏ కన్వెన్షన్ సెంటర్ కి అయితే చేరుకుంటున్నారు. అయితే ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబును కూటమి శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. ఈ మేరకు పవన్ ఏకగ్రీవ తీర్మానం ప్రతిపాదిస్తారు. పవన్ ప్రతిపాదనకు 3 పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు మద్దతు తెలుపుతారు. ఆ తర్వాత కూటమి నేతలు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరుతారు. మరోవైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 21కి 21 సీట్లు గెలిచిన జనసేన కూడా పార్టీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంది. ఇక జనసేన ఎమ్మెల్యేలంతా కలిసి పవన్ కళ్యాణ్ ను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రేపు ఉదయం 11:27 చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబుతో పాటుగా జనసేనాని పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గన్నవరం ఐటీ పార్క్ దగ్గర 14 ఎకరాల్లో సభా ప్రాంగణం వద్ద సిద్ధం చేస్తున్నారు. వీఐపీలు పెద్ద సంఖ్యలో తరలి రానున్న నేపథ్యంలో ప్రముఖుల కోసం కూడా 5 ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ కూడా వస్తూ ఉండటంతో పటిష్ట భద్రతా వలయాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ ప్రధాన గేటు నుంచి 800 మీటర్ల దూరంలో ఉన్న సభా వేదిక దగ్గర ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు నేరుగా చేరుకునేలాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక 65 ఎకరాల్లో 5 చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక బాబు ప్రమాణ స్వీకారోత్సవానికి 2 లక్షల మందికి సరిపోయే విధంగా ఏర్పాట్లయితే చేస్తోంది ప్రభుత్వ యంత్రాంగం. ఇక వర్షం వచ్చినా తట్టుకునే విధంగా అల్యూమినియం షెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, వీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేస్తూ ఉండగా ఇక మిగిలిన 11.5 ఎకరాల్లో నేతలు, ప్రజల కోసం గ్యాలరీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మరోవైపు భారీ ఎల్ఈడి తెరలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖుల భద్రత, వేదిక, వసతుల కల్పన, బ్యారికేడ్ల ఏర్పాటు, పారిశుద్ధ్యం వంటి పనులను కూడా పర్యవేక్షిస్తున్నారు ఉన్నతాధికారులు. ఇక మరోవైపు వైద్య శిబిరాలు, మజ్జిగ ప్యాకెట్లు, తాగునీరు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉండేలాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 10,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. చంద్రబాబు నివాసం ఉండవల్లి దగ్గర నుంచి ప్రమాణ స్వీకారం జరిగే గన్నవరం వరకు 22 కిలోమీటర్ల పరిధిలో పటిష్ట బందోబస్తును చేపట్టనున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్న కారణంగా ఇప్పటికే నగరానికి చేరుకున్న ఎస్పీజీ బృందం స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. కాసేపట్లో విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో కూటమి ఎమ్మెల్యేల సమావేశం అయితే జరగనుంది. ఇక ఇప్పటికే 3 పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఏ కన్వెన్షన్ సెంటర్ కి చేరుకుంటున్నారు. అయితే ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబును కూటమి శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. ఈ మేరకు పవన్
ఏకగ్రీవ తీర్మానం ప్రతిపాదిస్తారు. ఇక పవన్ ప్రతిపాదనకు 3 పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు మద్దతు తెలుపుతారు. ఆ తర్వాత కూటమి నేతలు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరుతారు. రెడ్డిక ఈ కూటమి ఎమ్మెల్యేల భేటీకి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏడుకొండలో అందిస్తారు. ఏడుకొండలో చెప్పండి. అయితే ఈ కూటమి నేతలంతా కూడా భేటీ అవుతున్నారు. అయితే దీనికి సంబంధించి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును అయితే ఎన్నుకోనున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా ఉండనున్నాయి? థ్యాంక్ యూ మమత. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యేలంతా కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటూ ఉన్నారు. 10:30 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క సమావేశానికి సంబంధించి మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు కూడా హాజరవుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. అయితే ప్రస్తుతానికి ఒక్కొక్కరుగా కూడా అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. 10:30 గంటల నుంచి 12:30 గంటల వరకు జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఈరోజు అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సభాపక్ష నేతగా ఎన్నుకుంటారు. ఎన్నుకున్న తర్వాత ఈ సభ్యులంతా కలిసి గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 164 మంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఏ కన్వెన్షన్ దగ్గర మనం చూస్తున్నాం కోలాహలం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇటు టీడీపీ సభ్యులతో పాటు అటు జనసేన బీజేపీ నేతలు కూడా అందరూ హాజరవుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. అయితే ఈరోజు సభాపక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత వీరంతా మళ్ళీ తిరిగి గవర్నర్ ఆఫీస్కు వెళ్ళడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఏదైతే రేపు జరగబోయేటువంటి ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే భారీ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఇది ఈరోజు ఇక్కడ ప్రస్తుతం ఈ సమావేశం ముగిసిన తర్వాత వీరంతా గవర్నర్ ఆఫీస్కు వెళ్తారు. గవర్నర్ కలిసి ఈ యొక్క ఏదైతే ప్రభుత్వ ఏర్పాటుకు వారు ఆహ్వానించేటువంటి అవకాశం ఉంది. అనంతరం ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం జనసేన ఎమ్మెల్యేలు ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. వీరంతా ఇప్పుడు బీజేపీ జనసేన నాయకులంతా కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే రేపు జరగబోయేటువంటి కార్యక్రమానికి సంబంధించి భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం 11:27 ఈ యొక్క గన్నవరం సమీపంలో ఉన్నటువంటి కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ యొక్క సమావేశ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడుతో పాటు మరికొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి మొత్తం 14 ఎకరాల్లో ప్రాంగణంలో ఈ యొక్క 65 ఎకరాల్లో పార్కింగ్ ప్లేసులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక ఉండేలాగా, అలాగే 11.5 ఎకరాల్లో సభా ప్రాంగణం ఏర్పాట్లు కూడా జరిగినాయి. అయితే ఈ వీవీఐపీలు వచ్చేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశారు. వారికి సంబంధించి మొత్తం 36 గ్యాలరీలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులు కూడా గ్యాలరీలను ఇన్ఛార్జీలు కూడా ఈ యొక్క నియమించడం జరిగింది. అయితే మొత్తం 7,000 మంది పోలీసు భారీ బందోబస్తు నడుమ ఏర్పాట్లు కూడా కొనసాగుతాయి. అయితే ప్రస్తుతానికి మనం చూస్తే రేపు జరగబోయే కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే విజయవాడ నగరం అంతా కూడా పూర్తిగా పసుపుమయమైంది. ఇటు విజయవాడ నుంచి గన్నవరం వరకు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి అంతా కూడా పూర్తిగా పసుపుమయం చేస్తున్నటువంటి పరిస్థితి కదా. రేపు ప్రమాణ స్వీకారానికి అటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా కూడా భారీ ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి. నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా కూడా హాజరవుతున్నారు. దాంతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి కొంతమంది ముఖ్యమంత్రులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు అయితే చురుగ్గా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఏ కన్వెన్షన్ వద్ద ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పటికే ఇక్కడికి అందరికీ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. టీడీపీ జనసేన నాయకులంతా కూడా ఎమ్మెల్యేలు చేరుకున్నారు. ఇక బీజేపీ ఎమ్మెల్యేలు రావాల్సి ఉంది. వారు కూడా వచ్చిన తర్వాత 10:30 గంటలకు ఈ యొక్క సమావేశం అయితే ప్రారంభమవుతుంది. సమావేశం ప్రారంభమైన తర్వాత సభాపక్ష నేతగా కూడా నిర్ణయించుకుంటారు. చంద్రబాబు నాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకున్న తర్వాత ఆ యొక్క ఏదైతే వీరంతా కలిపి మళ్ళా 12:30 గంటలకు గవర్నర్ ఆఫీస్కి వెళ్తారు. గవర్నర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏదైతే ఈ యొక్క సర్కారు నియమానికి సంబంధించి పూర్తిగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. ఆహ్వానించిన తర్వాత సాయంత్రం మళ్ళా
చంద్రబాబు నాయుడు ఈ యొక్క ప్రభుత్వం ఏర్పాటుకు ఇటు గవర్నర్ ఆహ్వానించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఇక్కడ నాయకులంతా కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. రేపు జరగబోయేటువంటి కార్యక్రమాల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా 5 IAS అధికారుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి పూర్తి స్థాయిలో సభ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 164 మంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము మమత. మొత్తం మీద ఇది ప్రస్తుతం ఏ కన్వెన్షన్ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి మమత. రైట్. అలాగే ఇంకా మోదీ అలాగే అమిత్ షాతో పాటుగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖులు కూడా హాజరవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే వారికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అలాగే ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉందంటారు? అంటే ముఖ్యంగా ఏదైతే అటు దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇటు అమిత్ షా హాజరవుతున్నారు. అమిత్ షాతో పాటు ఎన్డీఏ పక్ష ఏదైతే ముఖ్యమంత్రులు ఉన్నారో ముఖ్యమంత్రులంతా కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా వస్తున్న నేపథ్యంలో మొత్తం దీనికి సంబంధించి 12 హెలిప్యాడ్లను ఏర్పాటు చేశారు. రేపు 10:45 దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇటు గన్నవరం చేరుకుంటారు. గన్నవరం చేరుకున్న తర్వాత అక్కడ నుంచి ఐటీ పార్క్ వెళ్తారు. ఐటీ పార్క్ వెళ్ళిన తర్వాత 11 గంటలకు సభా ప్రాంగణం చేరుకుంటారు. 11:27 జరిగేటువంటి ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఆయన తిరిగి మధ్యాహ్నం 12:30 గంటలకు ఇక్కడ నుంచి భువనేశ్వర్ బయలుదేరి వెళ్తారు. అయితే రేపు జరిగేటువంటి ఈ కార్యక్రమం సంబంధించి దేశ ప్రధాని వస్తున్నటువంటి నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే ముఖ్యంగా VVIPల కోసం 36 గ్యాలరీలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడికి సుమారు 200 మంది ఔక్షాకులు వస్తారు కాబట్టి వారంతా వీక్షించేలాగా కూడా సభ ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి. 11.6 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని అయితే ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు కూడా భారీగా ఏదైతే జన సమీకరణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. 2 లక్షల మంది వస్తారని అంచనా ప్రకారం దానికి తగ్గట్లుగా కూడా సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ దేశ ప్రధానితో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా వస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తం 12 హెలిప్యాడ్లను కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు మమత. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.